నమస్తే. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అయితే ఈరోజు నాంపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళడానికి ఇందాకనే. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గెల్లు శ్రీనివాస్ గారు మనతో పాటు. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు మరి బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిన పరిస్థితి? సో ఎట్లా చూస్తారు? బాల్కా సుమన్ గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాల్కా సుమన్ గారు ఏమైనా అఫెన్స్ చేసిండా? ఎందుకు ఇప్పుడు ఈ సెక్షన్ పెట్టి జైలు తీసుకెళ్ళారని చెప్పి అరెస్టేషన్ చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులనే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అవినీతి విషయాలన్నీ ఇవాళ మా పార్టీ నాయకులు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ భయపెట్టి ఎవరు ప్రశ్నించే గొంతుకోలు ఈ రాష్ట్రంలో ఉండద్దనే ఉద్దేశంతో ఇవాళ అందులో బాగానే బాల్కా సుమన్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు కేసు పెట్టారు బాల్కా సుమన్ గారి మీద? ఇవాళ సింగరేణిలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఇవాళ మాయమైపోయింది. దాని విలువ 16,000 కోట్ల రూపాయల బొగ్గు ఎటువైంది అని చెప్పి ఇవాళ ప్రశ్నించినందుకే ఇవాళ బాల్కా సుమన్ గారి మీద ఇవాళ అక్రమ కేసులు పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే అనిరుద్ధ రెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు, అరబిందో కంపెనీ వేలాది మందికి ఇవాళ ఉపాధి కల్పించే ఒక కంపెనీని లేపేస్తా అంటే ఇంతవరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సీనియర్ నాయకుడు శ్రీధరబాబు గారు, మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రివారిలో శ్రీధరబాబు గారి సమక్షంలోనే ఇవాళ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నరికేస్తామని చెప్పిండు. ఎందుకు పోలీసులు ఎటువేరు? మరి ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే వీళ్ళ చట్టం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడటానికి రాష్ట్రంలో చట్టాలు అమెండ్ చేసిరా? లేకపోతే దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం అందరూ ఒకే రకమైన చట్టాలు ఉంటాయా? ఇవాళ ఈ విషయాన్ని సమాధానం చెప్పాలని చెప్పి రాష్ట్ర డీజీపీని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఆరోపిస్తున్న మీ సింగరేణిలో ఏ స్కామేజ్ జరిగిందో దాని మీద సిట్టు విచారణ జరిపించండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. మేము అన్న దానిలో తప్పుంటే ముక్కు నేలకు రాపుతాం, లేకపోతే మీ ప్రభుత్వం జైలు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి వీళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కూల్ చేయాలి, పేల్ చేయాలని కొన్ని వివాదాస్పదంగా మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు అన్ననే మాటలను, అన్న వాళ్ళను వదిలేస్తున్నారు, అనిరుద్ధ రెడ్డిని వదిలేస్తున్నారు, నరికేస్తా ఉన్న మక్కన్ సింగ్ ఠాకూర్ను వదిలేస్తూ ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటలు, ఉద్యమ సమయంలో జరిగిన ఉదాంతాలు మా కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఆ అన్న మాటలను ఇటు వీడియోను అటు వీడియోను మార్పింగ్ చేసి ఇవాళ ఫ్యాబ్రికేటెడ్ వీడియోని ఇవాళ బయటకు వదిలితే దాన్ని బేస్ చేసుకొని ఇవాళ పోలీసులు కేసు నమోదు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా మాట్లాడిన ఎమ్మెల్యేని వదిలేస్తున్నారు, మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేని వదిలేస్తున్నారు. ఇవాళ ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి ఇవాళ మా నాయకుల మీద బలవంత అక్రమ కేసులు పెట్టడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రైతులు కావచ్చు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అదంతా దృష్టికి రావట్లేదు ప్రభుత్వానికి, అంటే కేవలం అధికారం ఉందని ఇదంతా చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. అంతే కదా, ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండద్దు అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ బాల్కా సుమన్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రశ్నించిండు, ఇవాళ ప్రభుత్వం జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రశ్నించే నాయకులు ఎవరు ఉండద్దు అనే ఉద్దేశంతో ఇవాళ అక్రమం కేసులు పెట్టారు. ఉద్యమ సమయంలో 100 కేసులు పెట్టారు, ఇవాళ కూడా మళ్ళీ 100 కేసులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ఏం భయపడం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తాం, మీ భరతం అని చెప్పి ప్రశ్నిస్తాం. పదే చెప్పుకుంటా ఉంటారు, ప్రజాపాలన అందిస్తున్నాం, మేము ప్రజాస్వామ్యం బతికే ఉంది, మేము అందరికి స్వేచ్ఛ ఇచ్చేసినామని చెప్పుకుంటారు కదా. మరి చూస్తే ఏమనిపిస్తుంది? ఏం స్వేచ్ఛ ఇస్తే ఇట్లా బాల్కా సుమన్ మీద కేసు పెడతారా? స్వేచ్ఛ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లోపడే పెడతారా? మీరు స్వేచ్ఛ ఇస్తే నల్లగొండల సూర్యాపేటలో మా పార్టీ నాయకుడిని చంపి లోపడిస్తే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు మాకు రక్షణ లేదు, నా మీద దాడులు జరుగుతుందని చెప్పి ప్రత్యక్షంగా చెప్పినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నల్లగొండ జిల్లాలో, మిగతా జిల్లాలో అరాచకం జరుగుతున్నా కూడా పోలీసులు ఏం మాట్లాడతలేరు. కాబట్టి ఈ బెదిరింపులకు, కేసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నా? మేము ఏమంటున్నా, మీరు ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడం. ఈ ప్రభుత్వం చేపడుతున్న తప్పులు ప్రజలకు తీసుకెళ్తాం. సింగరేణి జరిగిన అవినీతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు, సింగరేణి కార్మికుల లోపల చర్చ పెడతాం. ఖచ్చితంగా అవినీతిని నిరూపిస్తాం. మీ భరతం ఒక్క నయా పైసా కూడా ప్రభుత్వ ఆస్తిని అన్యాయానికి గురే ప్రశ్న లేదు. దానికోసం మేము బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.